మారుతుంది. బీహార్లో ఎన్డీఏ హవా. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికార కూటమి గెలుపు. 243 సీట్లకు గాను 202 సీట్లతో జయకేతనం. మహాగఠ్ బంధన్ కు చుక్కెదురు. 35 స్థానాలకే పరిమితం. ఎన్నికల్లో ప్రభావం చూపని పీకే జన్సురాజ్ పార్టీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ. ఇక జేడీయూకు 85 సీట్లు, 19 సీట్లు గెలుచుకొని సత్తా చాటిన ఎల్జేపీ అంటే రామ్ విలాస్ 25 వద్ద ఆగిపోయిన ఆర్జేడీ కాంగ్రెస్ కు 6 స్థానాలకే పరిమితమైందట. 5 స్థానాల్లో గెలుపొందిన ఎంఐఎం పార్టీ 25కి ఆగిపోయిన ఆర్జేడీ అంటే ఇది లాలూ ప్రసాద్ గారి ఆర్జేడీ. ఈయననే నేను తేజస్వి యాదవ్ వాళ్ళ కొడుకు, నేను ముఖ్యమంత్రి అయిపోతున్నా రాసి పెట్టుకో అన్నాడు రేవంత్ రెడ్డి లాగా. తేజస్వి యాదవ్ ఏడికి వచ్చిందంటే 25 సీట్లకు పడిపోయాడు. ఈయన రాహుల్ గాంధీని నమ్ముకొని మొత్తం నిండా మునిగిన పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఉద్యమం అని మొదలు పెడితే ఆ ఓట్ చోరీ ఉద్యమం ఏ నియోజకవర్గాల్లో చేసిండో ఒక్కడు గెలవలే. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆడ జేడీయూ అభ్యర్థులు గెలిచింది. మనం ఎంత ప్రచారం చేసినా ఆఖరిగా ఫైనల్ ప్రజలు ఇచ్చే తీర్పే ఫైనల్ ఉంటుంది. 243 స్థానాలలో మొత్తం బీహార్లో చక్కర్లు కొట్టిండు రాహుల్ గాంధీ. వీళ్ళకి సపరేట్గా ఇచ్చిన సీట్లు 61 సీట్లలో 243 స్థానాలలో 61 సీట్లు ఇచ్చినప్పుడే మన పతారు ఏందనేది మనకు అర్థం కావాలి. కనీసం ఒక 100 సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆర్జేడీ వాళ్ళు. ఉంటే పీకితే వీక్ అన్న చర్చ. సింగిల్ గా పొడి చేసి గెలిచే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఇప్పుడేదో కర్ణాటకలో ఆడ అధికారంలో ఉన్నారు, తెలంగాణలో అధికారం ఉన్నారు తప్ప ఈ 2 రాష్ట్రాలు మిగిలితే ఏ రాష్ట్రంలో ఇండివిజువల్ గా పోయే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. మొత్తం భారతదేశం మొత్తంలో 61 సీట్లలో పోటీ చేస్తే 6 సీట్లనే వచ్చేది కాంగ్రెస్ కు. 61 సీట్లు. బీజేపీ కూటమి 202 సీట్లలో గెలిచిండ్రు. బీజేపీ కూటమి 202 సీట్లు. మహాగఠబంధన్ 35 సీట్లు. అందరు కలిస్తే 35 సీట్లు వచ్చినాయి. అందరు కలిస్తే ఎంఐఎం 5, జేఎస్పీ 0. జేఎస్పీ అంటే ఎవరో తెలుసా? జన్ సురాజ్ పార్టీ. జేఎస్పీ జన్ సురాజ్ పార్టీ. ఇండిపెండెంట్ అభ్యర్థులు పీకే ఏం పీకలేదు ఇక్కడ. నేను చంద్రబాబును గెలిపించినా, నేను ఇక్కడ ఎన్డీఏని గెలిపించినా, నేను జగన్మోహన్ రెడ్డి గెలిపించినా అని చెప్పిన ఆ పీకే ఆయన రాష్ట్రంలో సొంత రాష్ట్రంలో ఒక్కడు గెలవాలని 0కు పడిపోయింది. ఇదే రాజకీయం అంతే. 0కు పడిపోయిన పరిస్థితి. ఇతరులు ఒక్కరు గెలిచింది, ఇతరులు 9 మంది ఉండే అప్పుడు. మరి ఇప్పుడు అక్కడ సీఎం ఎవరైతారనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళతో సమానంగా బీజేపీకి సీట్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇతన్ని చేస్తారా లేకపోతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి శేఖర్ అంటే మోదీ లాగా ఈయనకు వారసత్వ రాజకీయాలు చేయడానికి వారసత్వంలో ఎవరు లేరు వారసత్వం. సో ఆయన ఇది కరప్షన్ చేసి మా ఇంకోటికి పంచాలన్న కాన్సెప్ట్ లేదు. ఆయన కూడా సింపుల్గా ఉంటాడు. అందు గురించే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనతో ఎవరు అలయన్స్ ఉన్నా, బీజేపీ అలయన్స్ ఉన్నా, కాంగ్రెస్ అలయన్స్ ఉన్నా ఆయనే సీఎం. అట్లా ఆయనకు మంచి పేరు. అంటే ఇప్పుడు సీఎం ఆయననే ఫైనల్ 99% ఆయనే. ఇక అంటే ఉప ముఖ్యమంత్రి ఏమైనా పెట్టి మంచి పోస్టులు భారతీయ జనతా పార్టీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది 100%. ఇక అది మళ్ళీ టీడీఎస్ ఎందుకంటే వేరే తీసుకున్నా కూడా ఎవరు గెలవాలి. లాస్ట్ టైం వీళ్ళు పార్లమెంటులో అధికారంలో రావడానికి కూడా వీళ్ళ కూటమి కూడా మెజార్టీ వీళ్ళది ఇక్కడ చంద్రబాబు నాయుడు మెజార్టీ ఉన్నది. ఇక మహిళలు యువతే మాకు బలం. బీహార్లో ఇక ఎప్పటికీ జంగల్ రాజ్ రాదు అంటున్నారు మోదీ. నెక్స్ట్ బెంగాల్లోనూ విజయం మాదే. అక్కడ జంగల్ రాజును కూకటి వేలతో పికిలిస్తాం. కుటుంబ పాలన దేశానికి ముప్పు. కాంగ్రెస్ పరన్న జీవి, దానితో జాగ్రత్త. అదొక ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ లో మారిందని వ్యాఖ్య. అదొక ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ లో మారి. మా ముఖ్యమంత్రి చెప్పిండు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని మా ముఖ్యమంత్రి చెప్పిండు. బీజేపీ హెడ్ ఆఫీస్ లో సంబరాలు. ఇక బీహార్ సీఎం ఎవరు? నితీషే సీఎం అంటూ జేడీయూ పోస్ట్ పెట్టిందట, మళ్ళీ డిలీట్ చేసిందట. తదుపరి సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి. ఎలక్షన్ ముందు క్యాండిడేట్ను ప్రకటించని ఎన్డీఏ. ఇక నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి అని చెప్పేసి చిరాగ్ పాస్వాన్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది. ఎందుకంటే వీళ్ళతో సమానంగా అక్కడ బీజేపీ సీట్లు కొట్టేసింది. మరి ఇక ఆయననే ఉంటారా, మరి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉంటారా అనేది చూడాలి. ఒక 2-3 రోజులలో మనకు తెలిసిపోతుంది. ఇక పొలిటీషియన్ కాదు, స్ట్రాటజిస్టే. ఒక్క సీటు కూడా గెలవని ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ. బీహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయామన్న ఇక జేఎస్పీ.
భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షిస్తామని వెల్లడి. ఈయన మరి ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ కూడా ప్రశాంత్ కిషోర్ పీకే అంటారు. ప్రశాంత్ కిషోర్ వాస్తవంగా స్ట్రాటజిస్ట్ గా ఉంటాడు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు నార్మల్ గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, చంద్రబాబుకు పనిచేసిండు, ఆ లాస్ట్కు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా పనిచేసిండు. ఈయన అన్ని స్ట్రాటజిస్టులు ఎట్లుంటుంది అంటే ఎలక్షన్ల ముందు వాడికి యాక్సిడెంట్ అవుతుంది, ఎలక్షన్ల ముందు వాడికి చెయ్యి ఇరుగుతుంది, కాలు ఇరుగుతుంది, కట్టుకడతాడు, కట్టుకట్టి ప్రజల్లోకి కట్టుకట్టుకుంటూ ఇట్లా పోతాడు. ఇక మరి పోయిన తర్వాత ఏమైతుందో తెలియదు కానీ బీహార్ ప్రజలు మాత్రం గుండు సున్నా, ఆయన సొంత రాష్ట్రం బీహార్, సొంత రాష్ట్రంలో గుండు సున్నా వేసిండు, ఆయన పోటీ చేయలే మళ్ళా. ఇక ఇది మొత్తం మీద 243 సీట్లకు 202 సీట్లు గెలుచుడంటే ఆషామాషయం కాదు. మనం అంత సింపుల్గా అనుకుంటాం కానీ ఒక సర్పంచ్ గెలవాలంటే కింద మీద పడతారు. మొత్తం ఇక చూసుకొచ్చుకోపోండి అన్న కాన్సెప్ట్ కూడా ఒక సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితి. అంటే మాటలకు సోషల్ మీడియాలో మాటలకు మనం చేసే పనులకు చాలా వ్యత్యాసం ఉంటుంది మిత్రులారా, అది గమనించండి మీరు.